సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ కేటగాళ్లు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో సైబర్ క్రిమినల్స్ ఏసీబీ అధికారుల పేరు వాడుకుని మరీ మున్సిపల్ ఆఫీస్ అధికారులను బురుడి కొట్టించారు. జస్ట్ ఒకే ఒక్క ఫోన్ కాల్తో అందని కాడికి దోచేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో వెలుగుచూసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో సైబర్ నేరగాళ్లు హల్చల్ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి లక్ష్యంగా కాల్ చేసిన కేటుగాళ్లు ఏసీబీ డీఎస్పీనంటూ భయపెట్టారు. సదరు అధికారిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని భయభ్రాంతులకు గురిచేశారు. అక్కడ ఉద్యోగులకు సంబంధించి తీవ్రమైన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని బెదిరించారు. ఈ వ్యవహారం బయటికి రాకుండా ఉండాలంటే 3 లక్షలు తమ అకౌంట్లో జమ చేయాలని హుకుం జారీ చేశారు. సడన్ గా వచ్చిన కాల్తో తీవ్ర భయాందోళనకు గురైన మున్సిపల్ మేనేజర్ నకిలీ డీఎస్పీకి మొదటి విడతగా ఫోన్ పే ద్వారా 95,000 పంపారు. ఒకేసారి కార్యాలయంలోని 5 ఉద్యోగులకు ఇదే తరహా కాల్స్ రావడం, అందరినీ ఒకే రీతిలో బెదిరించడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు విచారించారు. అయితే తమకు కాల్ చేసిన వ్యక్తిని ఫేక్ వ్యక్తిగా గుర్తించి తాము మోసపోయామని గ్రహించారు. తర్వాత లబోదిబోమంటూ బాధితులు స్థానిక ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయంలో సైబర్ క్రిమినల్స్ అలజడి సృష్టించారు. అయితే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ కొంతమంది అధికారులు పరువు పోతుందనే ఉద్దేశంతో బయటికి రావడం లేదని తెలుస్తోంది.